ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా పేరు రవిశేఖర్ అండి. నన్ను రవి అంటారు. మాది భీమవరం. నేను భీమవరం పట్టణంలో మరి ఆరోగ్యశ్రీ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో వర్మ హాస్పిటల్లో ఉంటాను. మెడికల్లో చాలామంది డాక్టర్స్కి బాగా పరిచయాలు. అంతకంటే మరి ముఖ్యంగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మా కుటుంబం అంతా సేవకులు వెంట ఉంటూ మరి మేము పరిచర్య చేస్తూ మాకున్న సమయాల్లో దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం ఏంటంటే ప్రభువును గణపరచడం. అయ్యగారు గ్రీటింగ్స్ చెప్పమన్నారు. నేను ఒక చిన్న గ్రీటింగ్స్తో ఒక సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తాను. నేను యవన కాలంలో ఉండగా భయంకరమైన విగ్రహారాధన చేశానండి. యవన కాలంలో ఉండగా భయంకరమైన విగ్రహారాధన. అది ఎటువంటి విగ్రహారాధన అంటే, మా ఊళ్ళో భీమవరంలో ఉన్న మా ఊళ్ళో గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని కాలేజీకి వెళ్ళేవాడిని. యేసు ప్రభు లేడు, సేవకులు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు మంచి ప్రార్థనా పరురాలు, నా కోసం చాలా కన్నీరు కార్చేవారండి. అయితే నాకున్న వీక్నెస్ ఏంటంటే సినిమాలు చూడటం భయంకరమైన వీక్నెస్. చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా ఇష్టమైతే ఒక సినిమాని 40 సార్లు 50 సార్లు చూసేసేవాడిని. బట్టలు కూడా చిరిగిపోయి ఒక్కొక్కసారి ఆ సినిమాలు చూసేటప్పుడు. అలా నా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో, యవన కాలంలో ఉండగా చదువుకుంటున్న సమయంలో మా అమ్మగారు నాన్నగారు మా అబ్బాయి మంచి ప్రయోజకుడు అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఒక మంచి టీచర్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలని మా అమ్మ ప్రార్థన చేసేవాడు. అంతమంది మా అమ్మ అదే అనేది. కానీ నేను ఏం చేసేవాడిని అంటే, అసలు నాకు తెలియని ప్రాంతం లేదు, తెలియని ప్రదేశం లేదు, విచ్చలవిడిగా తిరిగేవాడండి. వ్యభిచారం, దొంగతనం, త్రాగుడు అటువంటి అలవాట్లకు వెళ్ళలేదు. కానీ అల్లరితో కొన్ని ఆటపాటలు, సినిమాలు చూడటం, అమ్మాయిలు ఏడిపించటం, కాలేజీలో చదివేవాడిని కాదండి, వన్డే బ్యాటింగ్. నా జీవితం అంతా అలా అయిపోతున్న సమయంలో 1997వ సంవత్సరంలో నన్ను ప్రభు పట్టుకున్నారండి. నేను సినిమా పాటలు విపరీతంగా పాడేవాడిని. పాడి హాస్టల్లో ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్య పాట పాడితే ఒకడు ఆ యొక్క పిట్ల మీద దరువు వేస్తుంటే నేను పాట పాడుతుంటే ఇంకొకడు డ్యాన్స్ చేసేవారు. అరే రవి వచ్చి, నన్ను రవి అంటారు, అరే రవి వచ్చాడు పాట పాడరా. ఈ జూనియర్స్ వస్తే వాళ్ళని విపరీతంగా ర్యాగింగ్ చేసేవాడిని నేను, లోకల్ పర్సన్ అవ్వటం వల్ల. అయితే అలా ఉన్న నా సమయంలో 1997 సంవత్సరంలో నాకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం అంటే చనిపోయే జబ్బు కాదు, ఒక భయంకరమైన వెన్నుపూస నొప్పి వచ్చింది ఇక్కడ వెనక సైడ్, బ్యాక్ సైడ్. అది నాకు తెలీదు. నేను పడుకుంటే నాకు స్పష్టంగా తెలుస్తుంది నేను చనిపోతానని. అప్పుడు నాలో భయం పుట్టింది. ఆ సంవత్సరం భయం పుట్టి నా జీవితం ఏమిటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇలాగా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, మా అమ్మాయి నా కోసం ప్రార్థన చేస్తుంది, నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే చనిపోతానని ఆలోచన నాలో భయం పుట్టేసిందండి. అలా భయం పుట్టి 3 రోజులు నాకు మనశ్శాంతి లేదు, అస్సలు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేని సమయంలో నేను భోజనం తినలేకపోయేవాడినండి, ఆకలి ఉండేది కాదు. అయితే 3వ రోజు నన్ను ఒక సహోదరుడు, ఇలాంటి సేవా పరిచర్యలో ఉండే సహోదరుడు ఎంసీఏ చదువుతూ ఉన్నాడు. ఇది యవనస్తులు వినాలి మీరు. ఎంసీఏ చదివే అన్న ప్రసాద్ ఆయన కూడా రక్షించబడి ఒక దేవుని సేవలో ఒక యవనస్తుడిగా ఇలాంటి సంఘంలో పాస్టర్ గారి దగ్గర దేవుని పరిచర్యలో యవనస్తుడిగా వాడబడుతున్నాడు. అంటే మందిరంలో పరిచర్య చేయటం, చేపలు తీయటం, అలాగే సేవకురాలకి రైట్ హ్యాండ్గా ఉంటూ ఇంట్లో పని చూడటం, ఆ యవనస్తుల్ని దేవుని సన్నిధికి నడిపించడం, స్టూడెంట్స్ నడిపించడం, అలా చేసేవాడు. నన్ను చూసి అనుకునేవాడంట, ఈ తమ్ముడు ఎంత బాగా పాటలు పాడుతున్నాడు, సినిమా పాటలు అవి, ఈ వాయిస్ దేవుళ్ళు ఉపయోగిస్తే ఎంత బాగుండేదని ప్రార్థన చేసేవాడంట నా కోసం. ఇదే విషయాన్ని వాళ్ళ యవనస్తులు బిడ్డలకు చెప్తే వాళ్ళు కూడా ప్రార్థన చేసేవారంట. అప్పుడు నేను బాగోకపోతే 3వ రోజు దగ్గరికి వచ్చి అన్నయ్య వచ్చి, తమ్ముడు ఏంటి మీరు ఎంత నీరసంగా ఉన్నారంటే, అన్న మీరు ఎవరంటే ఫలానా అన్నాడు. నేను నీతో పర్సనల్గా మాట్లాడంటే నా రూమ్ తీసుకువెళ్ళి నన్ను పలకరించడం జరిగిందండి. మాట్లాడితే నేను ఏడిస్తే ఏమైంది తమ్ముడు అంటే, నాకు వెనకాల నొప్పి వచ్చేస్తుంది, నేను చనిపోతాను, మా అమ్మ నాన్న అంత కష్టపడి చదివిస్తున్నారు నన్ను, నా జీవితం ఏమైపోతుంది అని ఆలోచన చేశానండి. చేస్తే తమ్ముడు మీరు చనిపోరు, మీరు రండి నా కూడా అని నన్ను సైకిల్ ఎక్కించుకునండి. ఇది 1997వ సంవత్సరం. తీసుకువెళ్ళి నా ఆత్మీయ తల్లి విజయక్క అనుకున్నారు ఒక ఆవిడ భీమవరంలో యవనస్తుల మధ్య మంచి పరిచర్య చేస్తారు. ఆమె దగ్గరికి నన్ను తీసుకువెళితే అది పెంతెకొస్తల సహవాసం. ఆమెకి ప్రవచన వరం ఉంది, భాషలు ఉన్నాయి, ఏమి నాకు తెలియవు అసలే. మేము క్రైస్తవులమే, కానీ మా ఫోర్ ఫాదర్స్ హిందూ బ్యాక్గ్రౌండ్, నాకు తెలియదు ఈ భాషలు ఏంటి, ప్రవచన వరం ఏంటి, ఈ బైబిల్ విషయాలకు నాకు అసలు ఏమీ పెద్దగా అవగాహన లేని వ్యక్తి నేను. ఆ సమయంలో ఆమె ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె మోకరించి ప్రార్థన చేస్తున్నారు, నేను అలా కూర్చుని ఉన్నాను కళ్ళు తెరుచుకుని. ఆమె 2 చేతులు పైకెట్టి ప్రార్థన చేస్తే ఏమన్నారంటే, ఇదిగో నా కుమారుడా,
నిన్ను రాబోయే దినాల్లో, రాబోయే కాలంలో నిన్ను ఒక పాత్రగా అనేక చోట్ల నేను వాడుకుంటాను. నేను నిన్ను ఏర్పరచుకున్న సాధనం. నీ ద్వారా నాకు మహిమ వచ్చినట్లు నిన్ను నేను ప్రతిష్ఠత చేయుచున్నాను. ఏ అపాయం నీ వద్దకు రాదు, ఏ రోగము నిన్ను ఏమీ చేయలేదని అక్క ప్రవచనం ద్వారా మాట్లాడితే ఆమె మాట్లాడుతుంటే నాలో ఒక హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి నన్ను టచ్ చేయడం జరిగిందండి. నాలో షివరింగ్ నాకు షివరింగ్ రావడం జరిగింది. ఆ రోజు అయిపోయింది. ఆ రాత్రి నాకు నిద్ర లేదు. అయ్యో నిజమైన దేవుడు యేసయ్యా, మరి నేను చేస్తున్న పని ఏంటి, మాట్లాడిన వాటికి నేను పూజిస్తున్నానా అని ఆలోచన కలిగి ఆ రోజు రాత్రి అయిపోయింది. తెల్లారి మళ్ళీ వెళ్ళాను. వెళితే అక్క ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఇదిగో నా కుమారుడా, నీవు నీ పాపములు నేను అంగీకరించబడాలంటే 3 దినాలు ఉపవాసం ఉండాలని దేవుడు మాట్లాడాడు. వెంటనే సరెండర్ అయిపోయాను. ఇంకా ఆ మాటలో ఒక రిథం ఉంది, ఆ మాటలో ఒక శక్తి కనిపించింది నాకు. ఆ రాత్రి నుంచి 3 దినాలు ఏమీ త్రాగకుండా తినకుండా ఒక చిన్న షెడ్ ఉండేదండి అక్కడ, మందిరం కట్టబడేది ఆ ప్లేస్లో. 3 దినాలు ఉపవాసం ఉన్నాను. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ దినానికి అలా పడుకుండిపోయానండి. దేవుడు నా పాపాలను చూపిస్తా ఉన్నాడు. ఇదిగో నువ్వేమి చేసావో యవన కాలంలో, బాల్య కాలంలో నువ్వే దొంగతనం చేసావు, ఏ ఆబద్ధములాడావు, తల్లిదండ్రులు ఎలా మోసం చేసావు అనే విషయాలు దేవుడు చేస్తున్నప్పుడు దొర్లు ఏడ్చానండి. దేవుడు చూపించాడు నా జీవితం ఎలా ఉందో, నా పరిస్థితి ఎలా ఉందో దేవుడు చూపించి ఏమన్నాడంటే, నిన్ను నేను క్షమిస్తానని వాక్యం ద్వారా మాట్లాడి నిన్ను తీమోతి వలే రాబోయే దినాల్లో నిన్ను వాడుకుంటానని దేవుడు మాట్లాడిన తర్వాత నేను అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను, కాళ్ళ మీద పడ్డాను. ఆ యొక్క క్షమాపణ, ఆ మరో మనసు నా జీవితంలో ఈరోజు ఇటువంటి మందిరంలో, మరి ప్రభు సేవకుల దగ్గర, దేవుడు ఏర్పరిచిన స్థలాల్లో అనేక చోట్ల నేను, నా భార్య, నా బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని దేవుని సన్నిధిలో వాడబడతాను, జిల్లాలు దాటి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ. అంతేకాదు, నా భార్యకు భయంకరమైన క్యాన్సర్ వస్తే చనిపోతుందన్నారండి. అవకాశమే లేదన్నారు. నా భార్య టీచర్ అండి, అవకాశమే లేదన్నారు. దేవుడు మమ్మల్ని చూసి, మా 3 బిడ్డలను చూసి, క్యాన్సర్ వస్తే హైదరాబాద్ పట్టణం తీసుకెళ్ళిపోయాను. నేను హైదరాబాద్ పట్టణం తీసుకెళ్తే హోప్లెస్ అని చెప్పారు. ప్రార్థన చేశాం, ప్రభువా నన్ను రక్షించుకున్నావు కదా నాయనా, నన్ను విమోచించావు, ఇదిగో యెషయా గ్రంథం నాతో మాట్లాడావు నాయనా, నా కుమారుడా నీవు నా సొత్తు, నువ్వు మాట్లాడావు నాయన అంటే దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీ భార్యని నేను స్వస్థపరుస్తాను, మీరు ఒక కమిట్మెంట్ నాకు సరెండర్ అయిపోమన్నాడండి. అప్పుడు వెంటనే నాకు ఒకే కానుపులో 3 పిల్లలను మాకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. మా బిడ్డల్ని, మా యొక్క వైఫ్ని అయ్యగారు అమ్మగారు చూశారు. మా 3 బిడ్డలు దేవుని పరిచర్యకు సమర్పణ చేసి వారు చదువుకున్నారు. ప్రజెంట్ నా 3 బిడ్డలు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు మా మందిరంలో. మాది ఉచిత పరిచర్య. అయ్యగారు అంటే ఎందుకు ఇష్టమంటే, నేను రక్షించబడిన విధానం ఆత్మీయ సంఘంలో, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన సంఘంలో రక్షించబడ్డానండి. ఈ మందిరాన్ని చూస్తే దేవుని శక్తి ఇక్కడ ఉంది. హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తి అనే వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు నా భార్యకండి క్యాన్సర్ వస్తే చనిపోతున్న వ్యక్తిని, ఆమెను దేవుడు స్వస్థపరిచి వాగ్దానం చేసి, నా భార్యకి అక్కడ ప్రేగు తీసి మోషన్ ప్రేగు బయట పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో రోబోటిక్ సర్జరీ చేయించాను. రోబోటిక్ సర్జరీ ఇండియాలోనే ఫేమస్ డాక్టర్ చేత, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కనుక మరి దేవుడు వాగ్దానం చేసి, ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే, చాలామంది క్యాన్సర్ వచ్చిన ఎంతమంది బాగుపడాలని మా సాక్ష్యం ఏంటి చెప్పనా? ఎలా అంటే, క్యాన్సర్ వస్తే తలంతా ఊడిపోతుందండి, ఈ తల మొత్తం ఊడిపోద్ది, బోడిగుండ్లు అయిపోతాయి. మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే తల అసలు ఎవరికి ఉండదు, ఇలాగా తల మీద ముసులేసి తిరుగుతూ ఉంటారు. నా భార్య క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అయ్యి ఇప్పటికీ కూడా నా భార్య తలలో ఒక వెంట్రుక కూడా రాలేదండి. అదే దేవునికి మహిమ, అదే మా సాక్ష్యం. ఇయే గ్రీటింగ్స్. నీ గొప్ప దేవుని దగ్గర చెప్పకూడదండి. నువ్వు రక్షించబడిన విధానం, నువ్వు ప్రభులో అయ్యగారు చెప్పారు నాకు అద్భుతమైన ప్రార్థన. నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలంటే ఈ మందిరంలో నువ్వు ఏర్పరచబడ్డావు. నువ్వు ఒక సాధనంగా దేవుని సన్నిధిలో నువ్వు వాడబడాలి. నీకు ఇచ్చిన పని ఏంటి? ఆ పనిని దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. తగిన సమయమందు దేవుడు నీకు ఏర్పరచబడిన ప్రతి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మా మందిరంలో నేను అంతా పరిచర్య చేస్తానండి. చేపలు తీస్తాను, సౌండ్ సిస్టమ్ చూస్తాను, సేవకులు వస్తే ఆహ్వానిస్తాను, ప్రేమగా చూసుకుంటాం, మా ఇంటికి తీసుకువెళ్తాం. సంఘస్థులు చూసుకోవాలని పని ఉండదు అసలే. దేవుడు మేము నేర్చుకున్న విధానం అది. మేము, నా బిడ్డలు, మా ఇంటికి కూడా వచ్చారు అయ్యగారు, వారు రావటం ఎంతో సంతోషం అయిపోయింది. కాబట్టి నా జీవితంలో దేవుడు మరి చెప్పుకుంటూ చాలా సమయం లేదు. మా తమ్ముడు ఉన్నాడు, మంచి సందేశాన్ని ఇస్తాడు ఈరోజు. కాబట్టి మా జీవితంలో జరిగిన అద్భుతం నా భార్య బ్రతకటం.
అలాగే నా బిడ్డలు, నేను, అలాగే దేవుడు అంచెలుగా, నేను పనికిరాని వ్యక్తినండి, అసలు ఏమీ లేదు నాకు. దేవుడు ఒక నూతనమైన ఇల్లు ఇచ్చి, మళ్ళా రెండో ఇల్లు ఇచ్చి, కారు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, సేవకులకి సహాయం చేసి ప్రోత్సహించే స్థితిలో దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఉంచాడు. హల్లెలూయా. నాకు ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు ఉంటారండి. ఎవరంటే ఒకటి దేవుడు, రెండు దేవుని సేవ. నేను ఎవరిని ఇష్టపడిన అసలు ఇదే నేను నేర్చుకున్నాను. నేను మంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం జనవరి 1కి డిఎస్పీని, ఎస్పీని, డాక్టర్ని కలిసి ఒక 8 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి కారులో వేసుకుని బొకేసి ఇచ్చేవాడు. 31వ తారీఖు రాత్రి, డిసెంబర్ 24వ రోజు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? నేను హెచ్చించాను కదా, నేను నీతో మాట్లాడాను కదా, నీ భార్యను స్వస్థపరిచాను, నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? అవును యేసయ్యా, నేను ఎవరిని మనుషుల్లా? మనుషుల కంటే గొప్ప దేవుడు, నిన్ను సృష్టించిన వాడు ఎవరండి? యేసయ్యా. ఆయన లేకుండా ఏదీ లేదు. నీవు లేవు, నేను లేవు. ఏంటి ప్రభు, నేను ఎవరిని కనపరను? నన్ను కనపరచమన్నాడు. వెంటనే ఈ 2025వ సంవత్సరంలో నేను తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళకలేదు, బుకేసి తీసుకుని. ఎవరి దగ్గర బుకేసి ఇవ్వలేదు అసలు, ఎవరికి కూడా నేను ఇవ్వకుండా ఏం చేశాను సార్? జనవరి 1 కాడ నుంచి ఆ రోజంతా ప్రభుని స్తుతించి ఆరాధించి దేవుని మహింపరిచి, ఈరోజు దేవుని సన్నిధిలో యవనస్తుడా, అమ్మ, చెల్లి, మీరు చేయవలసిన పని ఇది. దేవుని మందిరం, మీరు దేవుని కనపరచాలి, సేవకుని కనపరచాలి. అది నేర్చుకుంటే దేవుడు నీకు ఏ అస్వస్థత కలిగినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ప్రభు నీకు కావలసిన ఈవులన్నీ దేవుడే ఇస్తాడు. అసలు నాకు మాట్లాడుతూ వచ్చేది కదండి, బైబిల్ అంటే చెప్పాను కదా మీకు. బైబిల్ అంటే ఏం తెలియదు నాకు, కానీ వాక్యాలు చెప్పగల కెపాసిటీ, వాక్యాన్ని బోధించగలిగిన కెపాసిటీ దేవుని సేవకుల దగ్గర నేర్చుకున్నా. చాలా భయం దేవుని సేవ, ఇదే రెండే. దేవుడు, సేవకులంటే నాకు విపరీతమైన భయం, ప్రేమ. కాబట్టి దేవుని స్థలం మీరు భయము, భక్తి కలిగి ప్రభు పాదాల దగ్గర మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు మీకు మీ జీవితంలో అద్భుతాలు, ఈరోజు కాదు, రేపు కాదు, దేవుడు సంవత్సరాలు గడిచిన మీ బిడ్డల తరతరాలు మన యేసయ్య దీవిస్తాడు. ఇది కృపాకాలం కాదు, ఇది యేసుప్రభు పుట్టిన కాలాలు కాదు. ఇంకా యేసుప్రభు రాకడ కాలం. ప్రభు త్వరగా వస్తా ఉన్నాడు. నువ్వు సిద్ధపాటు కలిగిన జీవితం నీ జీవితంలో ఉన్నాయి. ఇది అందుకే ఈ పరిచర్య. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇది దేవుని యొక్క రాకడ కాలం. మందిరాలు ఇంకా కట్టబడవు. ప్రపంచంలో ఎంత భయంకరమైన పరిస్థితులు క్రైస్తవుల మీద మీరు యూట్యూబ్లో, వాట్సాప్లో చూస్తున్నారు. ఇంకా మందిరం ఉండదు, సేవకులు దొరకరు, బైబిల్స్ ఉండవు. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, నీకు ఇచ్చిన రక్షణ కిరీటం దేవుని గ్రంథంలో నీ పేరు లిఖితమై ఉంది. ఆ పేరును తొలగించుకోవద్దు. ఇచ్చిన ఘటన ఏంటంటే దేవుడు నీకు రక్షణ కిరీటమైన ఘటాన్ని ఇచ్చాడు, అది కాపాడుకోవాలి. కాపాడుకుంటే దేవుడు నీ చుట్టూ కంచి వేసి నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తాడు. హల్లెలూయా. మీ ఎదుట నిలబడటానికి ఎంతటి వాడండి, అయ్యగారు నన్ను పిలిచారు. దేవుని మహాకృప, ప్రభుకే మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నా సాక్ష్యాన్ని ముగిస్తున్న ప్రభు చిత్తం అయితే మా ఫ్యామిలీ అంతా ఒకసారి మీ మందిరానికి వస్తాం. పోయిన సంవత్సరం మమ్మల్ని పిలిచారు, కానీ రాలేకపోయాం. ఈ సంవత్సరంలో కంపల్సరీగా రావడానికి మరి ప్రభు అవకాశం ఇస్తే తప్పనిసరిగా వస్తాను. అలాగే దేవుడు నాకు పాటలు రాసే వరం ఇచ్చాడు. కొన్ని పాటలు రాశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అనేక పాటలను రచించి స్వరకల్పన చేసి కొంతమంది సింగర్స్ చేత పాడించాను. మేము పాడాం, నా భార్య పాడింది, నా బిడ్డలు. కాబట్టి మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇంకా సేవకులకి నేను సహాయం చేసి సేవకులకి మరి ప్రోత్సాహాన్ని, వారికి పరిచర్య చేసే భాగ్యం మాకు ఇచ్చేటట్లు మా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మరి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నేను రాసిన స్వరకల్పన చేసిన పాటలు ఒక పాట పాడి వినిపిస్తాను. తర్వాత తమ్ముడు వాక్యాన్ని అందిస్తారు. యేసయ్య నామం విలువైనది, యేసయ్య నామం ఘనమైనది, యేసయ్య నామం విలువైనది, యేసయ్య నామం ఘనమైనది, విలువైనది, బలమైనది, స్థిరమైనది. ఆశ్చర్యమైనది యేసయ్య నామం, విలువైనది, బలమైనది, స్థిరమైనది. యేసయ్య నామం ఘనమైనది, ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది యేసయ్య నామం, యేసయ్య నామం విలువైనది, యేసయ్య నామం ఘనమైనది, యేసయ్య నామం
స్థిరమైనది యేసయ్య నామం, యేసయ్య నామం విలువైనది, యేసయ్య నామం ఘనమైనది. యెహోవా నా కాపరి నన్నెన్నడు చేయి విడువడు, యెహోవా నా కాపరి నన్నెన్నడు చేయి విడువడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన భయమే లేదు, గాఢాంధకారపు లోయలో సంచరించిన భయమే లేదు. విలువైనది బలమైనది స్థిరమైనది యేసయ్య ఘనమైనది ఉన్నతమైనది ఆశ్చర్యమైనది యేసయ్య నామం, యేసయ్య నామం విలువైనది, యేసయ్య నామం ఘనమైనది. హల్లెలూయా. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి, అలాగే నా కోసం ప్రార్థన చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో చాలా పాటలు ఉన్నాయి, వీలైతే మా యూట్యూబ్ ఛానల్లో ఈ పాటలను వినండి. మరి మన ప్రేమతో మరి అయ్యగారు ఎజ్రా గారు వారి ఫ్యామిలీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎప్పుడు ప్రేమతో మా కుటుంబాన్ని పరామర్శించి ప్రార్థన చేసే ఈ మంచి సేవకులను బట్టి వారి పరిచయం బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు.